Hey guys, welcome to our channel Foodie Plate. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మొన్న మా అక్క వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళారు. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు సెండ్ ఆఫ్ టు అమెరికా అని చెప్పి. సో, అమెరికా ఎవరెళ్తున్నారు, ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. అలాగే ఇంకా హైదరాబాద్‌లో ఏం చేసాం అన్నీ కూడా చూడొచ్చు. నేనైతే వెళ్ళలేదు. మా అక్క వాళ్ళు వెళ్లారు. కానీ వాయిస్ ఓవర్ అయితే వీడియోకి నేనిస్తున్నాను. సో, ఆళ్ళెక్కడికి వెళ్లారు, ఏంటి అన్నది కూడా మీతో పాటు నేను ఇప్పుడే చూస్తూ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అక్కని పక్కన కూర్చోబెట్టుకొని. ఎందుకంటే తను కొంచెం నర్వస్ ఫీల్ అవుద్ది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో, వెళ్ళే దారిలో మార్నింగ్ అయితే వీడియో ఏం తీయలా. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారనమాట. సో, వెళ్ళే దారిలో టిఫిన్‌కయితే హోటల్ వివేరా అనే ప్లేస్‌లో ఆగారు. అక్కడ ఇడ్లీ అలాగే పూరి ఆర్డర్ ఇచ్చారు. ఇడ్లీ డిఫరెంట్‌గా ఇలా ఒక్కటే పెద్దది ఇడ్లీ కింద వేసి ఇచ్చారండి. సో, టేస్ట్ అయితే బానే ఉన్నాయంట. సో, ఎప్పుడైనా అటువైపు వెళ్తే మీరు కూడా కావాలి అంటే ట్రై చేసేయొచ్చు. సో, అక్కడ టిఫిన్ తినేసి బయట ఇలాగ ఒక ప్లేస్‌లో ఇలా ఫుడ్ ఐటెమ్స్ అలాగే వెజిటబుల్స్ అవన్నీ పెట్టారంట. అక్కడే హోటల్‌లోనే లోపల ఒక సైడ్‌కి. సో, అది కూడా ఒక క్లిప్ తీసింది. ఇంకా అవన్నీ చూసేసి ఏమున్నాయా ఏంటా అని చూసేసి బ్యాక్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయారు. ఐ మీన్ హైదరాబాద్‌కి ఇంకా స్టార్ట్ అయిపోయారు మళ్ళీ. సో, వాళ్ళు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల మధ్యాహ్నానికైతే వెళ్ళిపోయారండి. నార్మల్‌గా ఎక్కువ మేమైతే ఎర్లీ మార్నింగే వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో దట్ ట్రాఫిక్ అది ఎక్కువుండదు. అండ్ పిల్లలు కూడా కొంచెం మార్నింగ్ అయితే పడుకుంటారు కార్‌లో అని చెప్పి ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాం. లేట్ అయ్యే కొలది ఏంటో జర్నీ అనేది అస్సలు వెళ్ళినట్టే ఉండదు. ఎంతసేపు వెళ్ళినా ఇంకా ప్లేస్ మనం వెళ్ళాల్సింది రాదు. మీరు మాలాగేనా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేదా లేట్‌గా స్టార్ట్ అవుతారా? మీరెలాంటి పర్సన్సో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, చూసారుగా ఇది చూస్తే తెలిసిపోతుంది మీకే. వాళ్ళు ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయారు. అంటే రింగ్ రోడ్ దిగిపోయారనమాట. సో, అక్కడి నుంచి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్లారండి. సో, ఆ ప్లేస్‌కి కూడా ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయారు. నాకు తెలిసి మార్నింగ్ వాళ్ళు 4:30 అలా స్టార్ట్ అయ్యారు. అండ్ వెళ్ళేసరికి 11:30 అలా అయిందండి. మధ్యలో ఆగడం వల్ల ఫుడ్‌కి ఆగితే అక్కడే హాఫ్ అన్ అవర్ పోతుంది. సో, ఇంకా వెళ్ళిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయారంట. ఇంకేం చేయలేదంట. జస్ట్ వీడియో కూడా తీయలేదంట. మర్చిపోయిందంట వెళ్ళాక. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోవాలి కదా! సో, ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి, ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఒక 1 అవర్ అలా అయ్యాక ఇంకా లంచ్ అయితే చేసేసారంట. ఆ రోజైతే మా అత్తయ్య చేసిన రెసిపీస్ వచ్చేసి చికెన్ అండ్ ఇంకో గిన్నెలో కూడా చికెనేనండి. ఏంటి 2 బౌల్స్‌లో తీశారనుకోకండి. ఎక్కువ మందున్నారు. సో, ఒకటయ్యాక ఇంకోటి తీద్దాము. ఒక దాంట్లోనే వేసి కలిపితే స్మెల్ అది వస్తుందని చెప్పి అండ్ సాంబార్. సింపుల్ లంచ్ అండి. మధ్యాహ్నం లంచ్ చేశాక ఇంకా రెస్ట్ తీసుకున్నారంటే ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళారు కదండీ. సో, అందుకే కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మా సిస్టర్ అలాగే మా అత్తయ్య కలిపి షాపింగ్‌కి వెళ్ళారు. ఇది ప్లేస్ చూస్తే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అమీర్పేట్ వెళ్ళారు. సో, చూసారుగా అమీర్పేట్ ఫుల్ రష్ ఉంది. అమీర్పేట్ నర్సింగ్‌కి అయితే వెళ్ళారు. ఎందుకంటే మా సిస్టర్‌కి ఒక ఆన్లైన్ పేజ్ ఉందండి. సో, దానికోసం శారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలి. సో, బ్లౌజ్ పీస్ కోసం అయితే వెళ్ళారు. ఎలాగో హైదరాబాద్ వెళ్ళాం కదా అని అక్కడే తీసుకుందామని చూస్తుందనమాట. సో, నార్సింగ్‌లో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికైతే వెళ్ళారు చెక్అవుట్ చేద్దామని చెప్పి. ఇంతకీ ఏం శారీ అంటే ఇదిగోండి ఇదే శారీ అనమాట. ఇది వచ్చేసి కోటా శారీ. సో, ఈ శారీకే బ్లౌజ్ పీస్ తీసుకుని స్టిచ్చింగ్ చేయిందామని అయితే పీసెస్ చూస్తున్నారు. ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే ఎక్కువ ఆప్షన్స్ అయితే చూపించలేదంట. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం కాబట్టి సేల్ రన్ అవుతుందంట. సో, అందరూ చాలా బిజీగా ఉన్నారంట. సో, ఎక్కువ చూపించలేదు. అండ్ వీళ్ళకి కూడా అంతేం నచ్చలేదు కలెక్షన్. ఇది కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించిందంట. సో, ఇంకా వేరేవేమన్నా చూద్దాము, వేరే షాప్స్ కూడా. ఏం దొరకకపోతే ఇది తీసుకుందామని అయితే ఆప్షన్ పక్కన పెట్టుకున్నారు. సో, ఇంకా ఈ శారీ గురించి వదిలేసి ఇంకా వేరే ఏమన్నా కలెక్షన్ బాగుందేమో డ్రెస్సెస్కి కానీ దేనికైనా అని చెప్పైతే వేరే మెటీరియల్స్ కూడా చూస్తున్నారు. ఇదైతే కొంచెం లెహంగాకి, హాఫ్ శారీకి బాగుంటుందండి. సో, ఇది కూడా ఒకసారి చూసారు ఎలా ఉంది అని చెప్పి మెటీరియల్ అదంతా. అక్కడ అయిపోయాక ఇంక ఇంటికొచ్చేసారు. ఇంటికొచ్చాక మా అక్క వాళ్ళు స్టే చేసిందయితే ఉమత్తయ్య వాళ్ళ ఇంట్లో. మీకు పేర్లు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అత్తయ్య అంటే ఎవరో తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో, ఆ రోజు ఈవినింగ్ అయితే ఉప్మా చేశారు. మసాలా ఉప్మా సేమ్ బిర్యానీ లాగానే ఉంది. మీకు రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి చెప్తాము. ఎవరైనా టిఫిన్స్ తినాలి అనుకునే వాళ్ళకైతే మంచి
ఫుడ్ ఐటెమ్ అనమాట. సో, రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పెడతాము. సో, నైట్ ఇంకా అది తినేసి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యారు. ఇంకెవరు ఎళ్తున్నారు ఏంటి మీకు చెప్పలేదు కదా! మా అక్క వాళ్ళ అత్తగారు అండ్ మాకు మేనత్త కూడా అవుతారు. అంటే మా డ్యాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. సెకండ్ సిస్టర్. మాకు చిన్న అత్తయ్య అవుతారనమాట. సో, అత్తయ్యని, మావయ్యని డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నారండి. సో, 11:30కి స్టార్ట్ అయ్యారంట. చూసారా 11:30కి కూడా ఎంత ట్రాఫిక్ ఉందో. అందుకే క్లిప్ తీసిందంట 11:30కి కూడా ఎంత ట్రాఫిక్ ఉంది అని చెప్పి. సో, వాళ్ళైతే ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారండి. ఇంకో విషయం మీకేం చెప్పాలంటే, మా అత్తయ్య వాళ్ళు కొంచెం ఏజ్ పర్సన్స్ కాబట్టి, మా బావ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రాదు కాబట్టి, ఎక్కడికైనా మధ్యలో వెళ్ళాలి. ఐ మీన్ దోహాలో వాళ్ళకి లే ఓవర్ ఉంది. సో, తెలీదు కదా అని చెప్పి వాళ్ళైతే వీల్ చైర్ ఆప్షన్ అయితే పెట్టారండి. సో, వాళ్ళిద్దరూ ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. సో, భయముండదు అని చెప్పి. అండ్ మీరు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్తున్నారు ఫస్ట్ టైమ్ అంటే వీల్ చైర్ ఆప్షన్ అనేది ఉంటుందంట. సో, ఒకసారి చెక్‌ఔట్ చేసి అది పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అయ్యయ్యో! ఇంతకీ నేను వాళ్ళెక్కడికెళ్తున్నారో చెప్పడం మర్చిపోయినట్టున్నానండి. వాళ్ళెళ్ళేది యూఎస్ అనమాట. అక్కడ అత్తయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళుంటారు. సో, మా పెద్ద బావ వాళ్ళుంటారు. సో, అక్కడికి వెళ్తున్నారనమాట. సో, ఇంక ఎయిర్‌పోర్ట్‌కయితే వచ్చేసారు మా అక్క వాళ్ళు. సో, ఇంకొకటేంటంటే మా అక్క ఏం చెప్పిందంటే అక్కడ పోర్టర్ అవైలబిలిటీ కూడా ఉందంటండి. వాళ్ళెళ్ళిందయితే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, వాళ్ళక్కడికి వెళ్ళగానే పోర్టర్ వచ్చారంట. ఇలా మేము ప్రొవైడ్ చేస్తాము. ఐ మీన్ లోపలికి తీసుకెళ్తాము. చెక్ ఇన్ అంతా మేమే చేయిస్తాము దగ్గరుండి. అండ్ మీరు ఆల్రెడీ వీల్ చైర్ ఆప్షన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అప్పగించేదాకా మాదే రెస్పాన్సిబిలిటీ. వెయిట్ చెక్ చేయడం, లగేజ్ అవన్నీ మాట్లాడడం అవన్నీ మేమే చూసుకుంటాము. మీకు ఏమన్నా కావాలా మా సర్వీస్ అని అడిగారంట. అండ్ వాళ్ళైతే 1200 ఛార్జ్ చేశారు ఇద్దరికి కలిపి. సో, మా అక్క వాళ్ళు సో, మంచిగానే ఉంది కదా ఆప్షన్. వీళ్ళు ఇబ్బంది పడరు. లగేజ్ కూడా చాలా ఎక్కువుంది. వీళ్ళు ఎటు వెళ్ళాలో తెలీదు కదా! మనం వెళ్ళే ఆప్షన్ లేదు లోపలికని చెప్పి, సరే అని చెప్పి పోర్టర్ ఆప్షన్ అయితే తీసుకున్నారంట. సో, పోర్టర్ ఇంకా వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళే లగేజ్ తీసుకొని వెళ్ళి చెక్ ఇన్ చేయించేసి మొత్తం లగేజ్ అంతా అండ్ దెన్ వీల్ చైర్ ఆప్షన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. సో, మీకెవరికైనా కావాలి పెద్దవాళ్ళని పంపుతున్నాము మాకు భయంగా ఉంది అంటే ఈ పోర్టర్ సర్వీస్‌ని ఆప్ట్ చేసుకోండి. సో దట్ వాళ్ళకి జర్నీ ఈజీ అవుతుంది. సో, మా అత్తయ్య, మావయ్య లోపలికి వెళ్ళాక చెక్ ఇన్ అయ్యేదాకా వెయిట్ చేద్దామని ఏమన్నా ఇబ్బందొచ్చినా అక్కడే ఉండొచ్చు అని చెప్పి అక్క, బావ అలాగే వాళ్ళ బాబు కిందకి వెళ్లారు. సో, వాళ్ళు చెక్ ఇన్ అయిపోయాము అని కాల్ చేశాక వీళ్ళైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యుద్దాం అనుకున్నారు. సో, కింద షాప్స్ అవన్నీ చూస్తున్నారనమాట ఏమున్నాయా అని. సో, ఇంటీరియర్ అది మీకు ఒక లుక్ ఇద్దామని చెప్పి అయితే చూపించింది. సో, ఒక్కొక్క షాపు చూస్తున్నారంట. ఎందుకంటే టైం పాస్ చేయాలి కదా! వాళ్ళు చెక్ ఇన్ అయ్యేంత వరకు టైం పడుతుంది కాబట్టి ఏదో ఒకటి టైం పాస్ చేయాలి. ఊరికనే కూర్చోలేరు కాబట్టి మొత్తం తిరిగారంట. ఈలోపు మా బుడ్డగాడు ఉన్నాడు కదా! వాడికేమో ఐస్ క్రీమ్ కావాలన్నాడంట. ఎక్కడికెళ్ళినా ఈ పిల్లలకి ఐస్ క్రీమ్‌లు, బొమ్మలు ఏంటోనండి. సో, ఇంకేం చేస్తాం. సో, వాడు అడిగాక ఇప్పించాలి కదా! సో, ఇంకా వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించారంట. ఇప్పించి మళ్ళీ ఇంకా తిరుగుతూ ఉంటే వాళ్ళు కాల్ చేశారంట. మేము చెక్ ఇన్ అయిపోయాము. ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పి. సో, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వ్యాలే పార్కింగ్‌కి ఇచ్చారు. పార్కింగ్ కారు. సో, అక్కడికి వెళ్ళి స్లిప్ ఇస్తారు కదా! అది ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ కింద పార్క్ చేస్తారంట కార్స్ అన్నీ. సో, అది తెచ్చేదాకా వెయిట్ చేశారు. సో, ఇంకా మన కార్ మనకొచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు నైట్ ఫ్లైట్ కాబట్టి ఇంటికెళ్ళేసరికి కూడా మా అక్క వాళ్ళు 2:33 అయిపోయిందంట. సో, ఇంకా ఇంటికి వెళ్ళి స్లీప్ వేసేసారు. ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇదైతే డే 1. మా అక్క వాళ్ళు హైదరాబాద్‌లో 2 డేస్ ఉన్నారు. నెక్స్ట్ డే అయితే ఒక ఫేమస్ క్లౌడ్ కిచెన్‌లో ఫుడ్ ట్రై చేశారు. ఆ ఫుడ్ చాలా వైరల్ అవుతుంది. సో, వాళ్ళు కూడా ట్రై చేసి మీకు రివ్యూ ఇచ్చారు. సో, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే డే 2 మార్నింగ్ అండి. నైట్ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి మార్నింగ్ లేట్‌గా లెగిసారు. సో, లెగిసేసరికి మా అత్తయ్య వేడి వేడిగా పూరి చేసి ఇచ్చారు. పూరి విత్ ఆలు కర్రీ. సో, అదైతే తినేస్తున్నారు. టేస్ట్ చాలా బావుందంట. సో, ఇంకా పూరి అయితే కుమ్మేశారు. నాకైతే బ్రేక్‌ఫాస్ట్‌లో టిఫిన్స్‌లో పూరి నా ఫేవరెట్ టిఫిన్. మీలో ఎంతమందికి పూరి ఇష్టం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాలాగే పూరి ఇష్టమైన వాళ్ళందరికీ ఒక హై ఫై. సో, ఇంకా ఇది తినేసాక కొంచెం కజిన్స్‌తో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాక చెప్పాను కదా! క్లౌడ్ కిచెన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారని. ఆ ఫుడ్ వచ్చేసింది. సో, ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి స్కూజీ. హీరో నాగ చైతన్య గారిది. సో, మీరు ఆల్రెడీ వీడియోస్ చూసుంటారు చాలా యూట్యూబ్‌లో దీని రివ్యూ వీడియోసు.
సో, మేము కూడా అలాగే చూసి ట్రై చేద్దాం ఫుడ్డు అంత హైప్ ఇస్తున్నారు కదా అనయితే మా అక్క వాళ్ళు ఆర్డర్ చేసేసారు. ఇది క్లౌడ్ కిచెన్ అండి. అక్కడికి వెళ్లి తినటానికుండదు. సో, పక్కా ఇంటికి ఆర్డర్ చేసుకోవాలి. సో, ఇంటికైతే ఆర్డర్ చేసేసుకున్నారు. నార్మల్‌గా అయితే అక్కడ దగ్గరలో ఎక్కడికైనా ప్లేస్‌కి వెళ్లి అక్కడ ఆర్డర్ చేసుకుందాము. అక్కడికి కొంచెం హాట్‌గా ఉంటుంది ఫుడ్ అనుకున్నారు. కానీ మీకు రివ్యూ ఇవ్వాలని చెప్పి ఇంటికే పెట్టుకున్నాము. కార్‌లో అయితే వీడియో తీయడానికి అంత కంఫర్టబుల్‌గా ఉండదు అని చెప్పి. సో, మా అక్క వాళ్ళైతే 3 ఐటెమ్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఒక బర్గర్, ఒక పిజ్జా అండ్ ఒక స్టార్టర్ ఐటెమ్స్ అనమాట. ఇవన్నీ బెస్ట్ సెల్లర్స్‌లో ఉన్నాయంట. సో, ఇవే ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసుకున్నారు. సో, ఫస్ట్ అయితే పిజ్జా. పిజ్జా అండ్ బర్గర్స్ ఎక్కువ వైరల్ అయినియి. ఎక్కువ హైప్ అయినియనమాట ఈ ప్లేస్‌లో. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్‌లో ఫుడ్ ట్రై చేశారా? మీరు ఏం ఐటెమ్స్ ట్రై చేశారు? మీకెలా అనిపిచ్చింది? జెన్యూన్ రివ్యూ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఐటెమ్స్ నచ్చాయి కూడా కింద కామెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైమ్ మేము కూడా ట్రై చేస్తాము ఆ ఐటెమ్స్. సో, ఫస్ట్ అయితే పిజ్జా ఓపెన్ చేసేస్తున్నారు. ఈ పిజ్జా నేమ్ వచ్చేసి చౌరింగి పిజ్జా. నేనేమన్నా తప్పుగా స్పెల్ చేస్తే నేమ్స్ ఏమనుకోకండి. సో, ఇలా ఉందనమాట పిజ్జా. పిజ్జా టేస్ట్ అయితే బావుందంటండి. కానీ కొంచెం హాట్‌గా ఉన్నప్పుడు తింటే ఇంకా బావుండేదనిపిచ్చిందంట. కానీ ఇంటికి తెచ్చుకునేసరికి అది కొంచెం చల్లారిపోయింది. ఎప్పుడైనా పిజ్జాస్, బర్గర్స్ లాంటివి హాట్‌గా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బావుంటుంది. చల్లారిపోయాక తినటం కన్నా. సో, ఇంకా క్లౌడ్ కిచెన్ కాబట్టి మనకి వేరే ఆప్షన్ లేదు. దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ప్లస్ పాయింట్ అవుతుంది. హాట్‌గా తినొచ్చు. ఇది నాన్ వెజ్ పిజ్జా అండి. మనకి మటన్ కీమా వస్తుంది పైన. వీళ్ళ ప్యాకేజింగ్ అయితే చాలా బావుంటుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట. ప్లాస్టిక్ అది యూజ్ చేయకుండా చాలా క్యూట్‌గా ఉంటుంది ప్యాకేజ్ కూడా. సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి జుకినీ ఫ్రిట్టర్స్ అండి. ఇదైతే టేస్ట్ చాలా బావుందంట. అవి పైన క్రిస్పీగా లోపల జుకినీ పెట్టి టేస్ట్ అయితే మా అక్క వాళ్ళకి ఇది చాలా నచ్చిందంట. సో, ఇదైతే మీరు ట్రై చేయొచ్చు. జుకినీ ఫ్రిట్టర్స్‌కైతే డిప్ అయితే స్వీట్ హనీ చిల్లీ డిప్ అయితే ఇచ్చారండి. సో, ఇదైతే టేస్ట్ బావుంది. చూసారుగా లోపల జుకినీ ఉంది అండ్ పైన క్రిస్పీ లేయర్ కింద ఉందనమాట. సో, ఇదైతే వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఐటెమ్ వచ్చేసి ఇదొక బర్గర్. ఇది కూడా నాన్ వెజ్ బర్గరేనండి. ఈ బర్గర్ బన్ అయితే చాలా సాఫ్ట్‌గా, ఫ్రెష్‌గా ఉందంటండి. కానీ ప్యాటీ అయితే వాళ్ళకి నచ్చలేదు. ఐ మీన్ ఏ టేస్టు లేదంట. ప్యాటీ వచ్చేసి మటన్‌తో చేసిన ప్యాటీ. చాలామంది ఇది చాలా బావుంది అని చెప్పారని చెప్పి యూట్యూబ్‌లో వాళ్ళైతే ఇదే బర్గర్ ఆర్డర్ చేశారు. సో, మీరు గనక బర్గర్ తినాలి అనుకుంటే వేరే బర్గర్ ఏమన్నా ఆర్డర్ చేసుకోండి ఇది మానేసి. ఎందుకంటే బర్గర్ బన్ అయితే చాలా చాలా నచ్చింది వాళ్ళకి. ప్యాటీ నచ్చలేదు కాబట్టి మీరు వేరే బర్గర్ ఏమన్నా ట్రై చేయండి. ఇది మా జెన్యూన్ రివ్యూ అండి. మీకు ఏమనిపించింది? మీరక్కడ ఫుడ్ ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు మార్నింగే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయారు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.